చూడండి 11th క్వశ్చన్. ఆల్రెడీ 1 to 10 క్వశ్చన్స్ అయిపోయాయి. ఏపీ హిస్టరీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అల్లసాని పెద్దన్న. 1 సెకండ్. అల్లసాని పెద్దన్న మనకు తెలుసు పోయిట్స్ అండ్ వాళ్ళు రాసిన బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా అష్టదిగ్గజ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయ కింద ఉన్న వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఒకరు అల్లసాని పెద్దన్న. రోడ్ స్వరోచిస్త ముఖ సంభము. సారీ అండి, ప్రొనౌన్సియేషన్ ఐమ్ అనేబుల్, బట్ ఒకసారి చూసుకోండి. స్వరోచిషు సంభవము కరెక్ట్ ఆయనే. అండ్ డెడికేటెడ్ ఇట్ టు తులువ నర్సనాయక. నో. సంగం సాల్వ తులువ అర్విడు. ఈ 4 డైనాసిటీస్ మనకు తెలుసు. దీంట్లో అల్లసాని పెద్దన్న ఏ డైనాసిటీకి? తులువ డైనాసిటీ. సో తులువ డైనాసిటీ నర్సనాయక కింద కాదు, ఈయన శ్రీకృష్ణదేవరాయ కిందే ఉండేవారు. అండ్ డెడికేట్ చేసినది కూడా ఆయనకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్, శ్రీకృష్ణదేవరాయలు హిమ్సెల్ఫ్ అడోన్ ఘనపెండేరం టు ద ఫీట్ ఆఫ్ అల్లసాని పెద్దన్న. ఘనపెండేరం అంటే మీరు చూసింటారు, కడియం అదొక హానర్ లాగా. ఒక ఇప్పుడు పద్మభూషణ్ అలా అవార్డ్స్ ఎలా ఇస్తారో ఆ టైంలో కోర్టులో పోయిట్స్కి వాళ్ళు చాలా గ్రేట్ అని అనిపిస్తే అలాంటివి ఇస్తుంటారు గిఫ్ట్స్ లాగా. గండపెండేరం అంటే కాళ్ళకి తొడగడం, ఒక గోల్డ్ కడియం తొడగడం. ఎస్, మన శ్రీకృష్ణదేవరాయలు చేశారు. నంది తిమ్మన్న రోటే ప్రబంధన కాల్డ్ పారిజాత అపహరణం. ఎస్, కరెక్ట్. అండ్ డెడికేటెడ్ ఇట్ టు శ్రీకృష్ణదేవరాయ్. కరెక్ట్. కృష్ణదేవరాయ్ గేవ్ ద విలేజ్ ఆఫ్ పెదనపాడు యాజ్ ఎ గిఫ్ట్ టు తిమ్మన్న. నో అండి, రాంగ్. సో ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. అల్లసాని పెద్దన్న రోడ్ స్వర్ణోచితం అండ్ డెడికేటెడ్ ఇట్ టు శ్రీకృష్ణదేవరాయల. నంది తిమ్మన్న ప్రబంధన స్టైల్లో పారిజాత అపహరణం. కరెక్ట్. శ్రీకృష్ణదేవరాయ హిమ్సెల్ఫ్ అడోన్ గండపెండేరం టు ద ఫీట్ ఆఫ్ అల్లసాని పెద్దన్న. కరెక్ట్. హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో గేవ్ ద విలేజ్ ఆఫ్ పెదనపాడు. ఎవరికి ఇచ్చారు? అల్లసాని పెద్దన్నకి. ఇక్కడ తిమ్మన్న అని ఇచ్చి కావాలని కన్ఫ్యూజ్ చేశారు. సో గండపెండేరం ఎవరికి అయ్యింది, పెదనపాడు ఎవరికి ఇచ్చారు అంటే అల్లసాని పెద్దన్నకు. 12th, విద్యానంద wrote a court poet of which of the కాకతీయ రూలర్? ప్రతాపరుద్ర 2. ప్రతాపరుద్ర యశోభూషణం అని ఒక బుక్ ఉంటుందండి. ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ బుక్ ఎవరు రాశారు అంటే విద్యానాథుడే. సో ఎవరు కోర్ట్ కింద అంటే ప్రతాపరుద్రుడు. ద సాంస్క్రిట్ కోర్ట్ పోయిట్ ఆఫ్ ప్రతాపరుద్ర రోడ్ విద్యానంద రోడ్ ప్రతాపరుద్ర యశోభూషణం అండ్ విద్దనాచార్య హూ రోడ్ ప్రేమేయ చర్చామృతం. సో ఇప్పుడు మనకు ఏం గుర్తుండాలి? యాక్చువల్లీ కాకతీయ కింగ్డంలో ప్రతాపరుద్ర 2లో 2 పోయిట్స్ ఉండేవాళ్ళు. ఒకరేమో విద్యానాథుడు, ఇంకొకడు విద్దన్నచారి. సో ఈ 2 వీవితోనే స్టార్ట్ అవుతాయండి. ఈయనేమో ప్రతాపరుద్ర యశోభూషణం రాశారు, ఈయన ప్రమేయ చర్చామృతం. సో ఇలా క్వశ్చన్ సాల్వ్ చేసే కొద్దీ మీకు నెంబర్ ఆఫ్ యాక్చువల్ డేటాస్ తగులుతుంటే గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ యాష్ మౌంట్స్ అంటే తెలుసు కదా, బూడిద. మౌంట్స్ అంటే ఇలా ఒక బౌల్లో అలా దొరకడం. యాష్ మౌంట్స్ ఆఫ్ బర్ంట్ డంగ్ హీప్స్ బిలాంగింగ్ టు నియోలిథిక్ ఆర్ ఫౌండ్. ఉట్నూరు అండి. నియోలిథిక్ మ్యాన్ యూజ్డ్ క్యాటిల్ డంగ్ యాజ్ కుకింగ్ ఫ్యూయల్. ఎస్, క్యాటిల్ యొక్క డంగ్ మనం ఈవెన్ పాత మూవీస్లో చూస్తూ ఉంటాం. కట్లు వేసి దాని మీద డంగ్ వేసి కాల్చేవాళ్ళు అలా. Cattle were raised in herds. Fences were used to protect them. Mounds of ashes from the burning are found in Utnur. Correct. 14th. This temple was built by Pralaya Raja II. కాకతీయ కింగ్డంలో విజయనగర కింగ్డంలో టెంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వాజ్ బిల్ట్ బై Pralaya Raja II. This was initially a Jain temple. Later changed into a Shiva temple. Pralaya Raju లాస్ట్ రూలర్ దేంట్లో? ఎర్లీ కాకతీయాస్లో.
It is the Indo-Islamic style. Which temple is being described is Swayambhu temple. Oh no, Padmakshi temple. Padmakshi temple, Hanmakonda. It was built by Pralayaraja too. It is initially a Jain temple and later converted into Shiva temple. Even ఇలా కూడా అడగొచ్చు, which temple is converted from Jain temple to Shiva temple, or which temple is built by Pralayaraju too. సో చాలా క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ స్టైల్ టెంపుల్ అండ్ ఏ శివ టెంపుల్ అని అడిగిన ఇదే ఆన్సర్, పద్మాక్షి టెంపుల్. భీమేశ్వర టెంపుల్ మనకు తెలుసు, చాళుక్య భీమా. కన్సిడర్ ద ఫాలోయింగ్ పోర్ట్ టౌన్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ విత్ దేర్ తమిళ్ నేమ్స్ డ్యూరింగ్ ఈస్టర్న్ చాళుక్యస్. ఎవరు రూల్ చేసేటప్పుడు ఇప్పుడు తమిళియన్స్ ఏమో ఒక్క పేరుతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం ఘంటసాల పోర్ట్, మోటుపల్లి పోర్ట్, కానీ వాళ్ళకు వేరే పోర్ట్స్ ఎవరైతే ఆక్యుపై చేసినారో వాళ్ళ పోర్ట్ అన్నట్టు. శాతవాహనస్ కింద వేరే పోర్ట్స్ ఉన్నాయి, కళ్యాణి పోర్ట్, ఇక్ష్వాకు, శాతవాహనాస్. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి, ఒకసారి చూసుకోండి. సో ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఇలా కూడా చూసుకోండి, శాతవాహన పీరియడ్లో ఏ పోర్ట్ ఇంపార్టెంట్, కాకతీయ పీరియడ్లో ఏ పోర్ట్ ఇంపార్టెంట్, విజయనగర టైంలో ఏ పోర్ట్ ఇంపార్టెంట్ అని. ప్రతి ఒక్కరు ఈ ఒక్క పోర్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. కొంతమంది పీరియడ్లో కళ్యాణి పోర్ట్ ఇంపార్టెంట్, కొంతమంది పీరియడ్లో ఘంటసాల పోర్ట్ ఇంపార్టెంట్. అలా విశాఖపట్నం చోళ పాండ్యాపురం, ఘంటసాల గండగోపాలపురం, కృష్ణపట్నం కులుతొంగ చోళపట్టణ. ఎస్, ఆల్ ఆర్ కరెక్ట్. పోర్ట్ టౌన్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ హ్యావ్ ది తమిళ్ నేమ్స్ డ్యూరింగ్ ఈస్టర్న్ చాళుక్యస్. మోటుపల్లి అంటే దేశీయ కొండ పట్టణం. సో రేపటి రోజున దేశీయ కొండ పట్టణం అంటే ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదో కొండ హిల్ రీజియన్ అని అనుకోకండి. మోటుపల్లి. విశాఖపట్నం కులుతొంగ చోళపట్టణం, ఘంటసాల చోళ పాండ్యాపురం, కృష్ణపట్నం గండగోపాలపురం. 16th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ వెలనాటి చోళాస్. మనకు చోళాస్ ఇంపార్టెంట్ అండి, ఎక్కువ లేదు, మైనర్ డైనాసిటీ కిందకు వస్తుంది. మనకు సిలబస్లో మేజర్ డైనాసిటీ అండ్ మైనర్ డైనాసిటీ అని మెన్షన్ చేశారు. మైనర్ డైనాసిటీలో ఇచూతియాస్, పూగ్యాస్, బృహత్పాలయానాస్, ఆనంద గోత్రజాస్, చోళాస్, రేనాటి చోళాస్, వెలనాటి చోళాస్, కోడూరు చోళాస్, ఇంకా సమ్ 8 టైప్స్ ఆఫ్ చోళాస్, అంటే 8 డిఫరెంట్ క్లాన్స్ ఎమర్జెన్స్ అయ్యాయి చోళాస్. సో అవన్నీ చూసుకోండి. రాజేంద్ర చోళ టు అజ్యూమ్ ద టైటిల్ దూర్జ కుల ప్రకార. అవునండి, రాజేంద్ర చోళ టు అజ్యూమ్ ద టైటిల్ దూర్జ కుల ప్రకార. దేర్ క్యాపిటల్ వాస్ సందుప్రోలు ఇన్ ది ప్రెసెంట్ డే గుంటూరు డిస్టిక్. సందుప్రోలు క్యాపిటల్. ఎస్, ఇది కూడా కరెక్ట్. బోత్ 1 and 2 ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి? నైదర్. ద వెలనాటి చిఫ్స్, వెలనాటి చోళాస్ chiefs were regarded as one of the Telugu Choda family, which claimed the descent from Cholas of South India. The word Choda and Chola are same. It corresponding to the modern district Guntur. They belong to Durja family. ఇది ఇంపార్టెంట్. చోళాలో మళ్ళీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ దూర్జా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మళ్ళీ డిఫరెంట్గా డివైడ్ అవుతుంది. ఏ శూద్ర క్లాన్. రాజేంద్ర చోడా టు అజ్యూమ్ ద టైటిల్ దూర్జా కుల ప్రకార. ద క్యాపిటల్ వాస్ దండపుర ఆర్ సందుప్రోలా. రేపటి రోజున దండుపుర అన్న సందుప్రోలా అంటే డిఫరెంట్ అనుకోకండి, రెండు ఒకటే. ద మోడర్న్ గుంటూరు. 17th, ప్రతిహార డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ రెఫర్స్ టు మెసెంజర్. నిబంధనకార. లేఖక అంటే రైటర్ ఆర్ క్లర్క్. సో క్లర్క్ అంటే లేఖక. నిబంధనకార డాక్యుమెంట్సా. పాటలిక పాలక. పాలక అంటే పాటలిక పాల ఈజ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్చివ్స్. గణపాక ఈజ్ అకౌంటెంట్. గణపాక. సో ఇంపార్టెంట్ అండి టర్మినాలజీస్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే కరెక్ట్ ఇన్కరెక్ట్ గెస్ చేయండి అని ఇస్తారు. సో లేఖక అంటే రైటర్ ఆర్ క్లర్క్. నిబంధకార అంటే డాక్యుమెంట్స్.
పాటలిక, పాతవన్నీ పెట్టుకుంటారు. సో పాతలిక, సో షార్ట్కట్ పెట్టుకోండి. పాతలిక, పాతవన్నీ రాసినవన్నీ లిఖించినవన్నీ స్టోర్ చేసుకునేది ఆర్చీవ్స్. గణపాక, గుణించేవాడు, గణాలన్నీ చూసేవాడు. గణపాక ఈజ్ అకౌంటెంట్. ప్రతిహార ఆర్ దూత, దూత అంటే మనం ఈజీగా గెస్ చేయొచ్చు, మెసెంజర్. ప్రతిహార అంటే మాత్రం మెసెంజర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ పెయింటెడ్ పాటరీ వెజల్స్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్? మనకు తెలుసు ప్రీ హిస్టారిక్, పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ ఏజ్. దీంట్లో చాలా తక్కువ టాపిక్స్ అండి, అంటే ఫ్యాక్చువల్ ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి అంతే. నియోలిథిక్ ఏజ్ మనకు పాటరీస్ ఎక్కడ దొరికాయి అంటే పట్టపాడు. దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ ది సదరన్ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్, సౌత్ came in contact with Chalcolithic period of north in the late Neolithic period. In Kurnool district at Pattapadu, painted pottery vessels have been found. Copper tools have also been found in Kesarapalli, Krishna district. Yes. Which of the following book mentions Rathotsava Jatara during Vijayanagara period? చాలా సెలబ్రేషన్స్ ఉండేది విజయనగరం పీరియడ్లో. ఏ బుక్లో ఉండి అంటే కెయ్యూర్ బాహు చరిత్ర. ఎస్. మంచెన కవి రోడ్ కెయ్యూర్ బాహు చరిత్ర. మంచెన ఇంకో బుక్ కూడా రాసండి, చాలా ఫేమస్ బుక్. ఇఫ్ పాసిబుల్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ టెక్స్ట్ కంటైన్స్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ టౌన్ ఆఫ్ చందవూలు. దెర్ ఈస్ ఎ మెన్షన్ ఆఫ్ రథోత్సవ ఫేర్ ఆఫ్ విజయనగర పీరియడ్. దిస్ బుక్ వాజ్ డెడికేటెడ్ టు నండూరి గంధన మంత్రి. రథోత్సవ జాతర. సో ఫ్యూచర్లో రథోత్సవ జాతర ఎవరు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? ఇక్ష్వాకుస, శాతవాహనస, కాకతీయస, విజయనగర అంటే విజయనగర పీరియడ్. రథోత్సవ జాతర ఏ బుక్లో ఉంది? కెయ్యూరు బాహు చరిత్ర. ఎవరు రాశారు? మంచెన. అముక్తమాల్యదం శ్రీకృష్ణదేవర. పాండురంగ మహత్యం శ్రీనాథుడు. శ్రీనాథుడు ఈజ్ నాట్ పాండురంగ మహత్యం, సారీ అండి. పండితారాధ్య చరిత్ర, పాండురంగ మహత్యం ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, బట్ పాండురంగ మహత్యం ఫేమస్ పర్సన్ ఎవరో రాశారు. సో ఇదేదో చూసి ఒకసారి మీకు తెలిస్తే కమెంట్ చేయండి, ఆర్ఎల్స్ నేనే ఐ ట్రై టు కమెంట్. 20th క్వశ్చన్. విచ్ ఇక్ష్వాకు రూలర్ మ్యారీడ్ ద డాటర్ ఆఫ్ ఉజ్జయిని? రుద్రసేన 2. ఎవరు ఆమె? రుద్రాంబిక అని. మనకి ఇక్ష్వాకుస్లో ఫేమస్ 4 పర్సన్స్ అండి. ఫౌండర్, ఇంకో పర్సన్ నార్మల్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇస్తాడు, థర్డ్ పర్సన్ వీరపురుషదత్త, ఫోర్త్ పర్సన్ రుద్రపురుషదత్త. ఈ నలుగురే ఉండేది. శాంతమూల ఫౌండర్, ఎహువల శాంతమూల సెకండ్ పర్సన్. ఈయననే సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ అవి ఇవి ఇస్తాడు. వీరపురుషదత్త ఫేమస్ ఎందుకంటే ఆయన బుద్ధిజం ఫాలో అవుతాడు, అందుకు. రుద్రపురుషదత్త లాస్ట్. వీరపురుషదత్తనే మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ ఎక్కువ పెట్టుకున్నాడు, సో 3. మాథరీపుత్ర. వీరపురుషదత్త రూల్డ్ ఫర్ అట్లీస్ట్ 24 years యాజ్ హీ అటెస్టెడ్ బై అన్ ఇన్స్క్రిప్షన్ డేటెడ్. హీ హ్యాడ్ మల్టిపుల్ వైఫ్స్. ఎస్. ప్యాటర్నిటీ ఆంటీని వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఈయననే స్టార్ట్ చేసింది ఇది. శాంతిశ్రీ. ఈ చమతాశ్రీ అంటే ఎవరబ్బా అని అనుకోకండి. శాంతిశ్రీ అన్న చమతాశ్రీ అన్న ఒక్కరే. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ హమ్మశ్రీ. హీ ఆల్సో మ్యారీడ్ రుద్రధార భట్టారిక, ద డాటర్ ఆఫ్ రూలర్ ఆఫ్ ఉజ్జయిని పాసిబుల్. భట్టారిక, రుద్రాంబిక అందరినీ ఈయననే చేసుకున్నారు. సో సెకండ్ కొడబలి శ్రీ. ఈయనకు మళ్ళీ ఒక కూతురు ఉంటుంది కొడబలి శ్రీ. ఆమె ఎవరిని మ్యారేజ్ చేసుకుందో కూడా ఒకసారి చూసుకోండి. సో టోటల్ 20 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో రెస్ట్ క్వశ్చన్స్ చూసుకుందాం. బట్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలానే రివైజ్ చేస్తూ వెళ్ళండి, క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.